కొందరు తరచూ ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు. ముఖ్యంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. శరీరానికి తగిన గాయాలు మారటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. చర్మ సమస్యలు తలెత్తుతాయి. కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. వీటన్నింటికి విటమిన్ సి లోపమే కారణం కావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక తరచూ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారంటే వాళ్ళలో విటమిన్ సి లోపం ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఇన్ఫెక్షన్తో పోరాడేందుకు ఇమ్యూనిటీ కీలకం. అలాంటి ఇమ్యూనిటీ సమర్థవంతంగా పనిచేయాలంటే విటమిన్ సి తప్పనిసరి అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక కొందరిలో గాయాలు కానీ సర్జరీ తర్వాత కానీ శరీరం కోలుకోవటానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. అలాంటి వారిలో విటమిన్ సి లోపం ఉండే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక శరీరంలో గాయాలు మానేందుకు ఆరోగ్యకరమైన కణాలు ఏర్పడేందుకు విటమిన్ సి కీలకమని వివరిస్తున్నారు. చిన్న వయసులో చర్మం ముడతలు పడటం సాధారణంగా వయసు మీద పడటం వలన చర్మం ముడతలు పడుతుంది. కానీ కొందరు తక్కువ వయసుతోనే చర్మం ముడతలు పడుతూ ఉంటుంది. దీనికి కారణం చర్మంలో కొల్లాజెన్ పరిమాణం తగ్గిపోవటమే. విటమిన్ సి మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా చర్మం బిగుతుగా ఉండి యంగ్‌గా కనిపిస్తారు. ఆ కారణంగా అలసట అనిపించటం. సరైన మొత్తంలోనే ఆహారం తీసుకుంటున్నా, పెద్దగా శారీరక శ్రమ లేకపోయినా కూడా తరచూ అలసట, నీరసంగా ఉంటుంటే వారిలో విటమిన్స్ లోపం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. సరైన మొత్తంలోనే ఆహారం తీసుకుంటున్నా, పెద్దగా శారీరక శ్రమ చేయకపోయినా కూడా తరచూ అలసట, నీరసంగా ఉంటుంటే వారిలో విటమిన్ సి లోపం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది స్కర్బీ వ్యాధికి సూచికని కూడా సూచిస్తున్నారు. ఏదేమైనా అకారణంగా నీరసం ఆవహిస్తుంటే వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేస్తున్నారు. ఇక శరీరంలో విటమిన్ సి స్థాయి తగినంతగా లేకుంటే చర్మ సమస్యలు వస్తాయని కూడా తెలుపుతున్నారు. చర్మపై ఎరుపు లేదా లేత రంగులో పెద్ద మచ్చలు ఏర్పడటం, చర్మం ఎండిపోయి పగులు రావటం, ముఖ్యంగా నోటి మూలల వద్ద పగులు వంటి లక్షణాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. కొందరు చిగుళ్ళు సున్నితంగా మారి రక్తం కారుతుండటం కూడా తలెత్తుతుందని వివరిస్తున్నారు. ఇక విటమిన్ సి స్థాయి తక్కువగా ఉన్నవారికి తరచు కీళ్ళ నొప్పులు వేధిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మోకాళ్ళు, నడుము, వెనుక భాగాల నొప్పి ఉంటుందని వివరిస్తున్నారు. విటమిన్ సి లోపం కారణంగా శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి సరిగ్గా జరగక కింద వద్ద ఎముకల రాపిడి ఎక్కువ అవుతుందని, కండరాలు పట్టేస్తాయని పేర్కొంటున్నారు. ఈ అంశాలను గమనించండి. పైన చెప్పిన లక్షణాలు ఇతర వ్యాధులు, ఆరోగ్య సమస్యల కారణంగా కూడా తలెత్తే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అందువల్ల ఏదైనా సమస్య ఎత్తినప్పుడు తప్పనిసరిగా వైద్య నిపుణులు సంప్రదించి తగిన సూచనలు తీసుకుని పాటించాలని పేర్కొంటున్నారు.